దయచేసి అందరూ రావాలి దశలో ఇళ్ళ అందరూ రావాలి. దీని ద్వారా జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. మనకి సెన్సెస్ అనేది 2021లో యాక్చువల్గా చేయాల్సి ఉంది, కానీ మనకి కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ కావటం మనకి 2026 నుంచి స్టార్ట్ చేసాము. అయితే 2026-16 నుంచి మనకి మంత్ ఎండింగ్ వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే దానికి కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ మనకి ఏప్రిల్ నుంచి గృహానికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి రెండో దశ కూడా మార్చి నుంచి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ సద్వినియోగం చేసుకొని ఈ జనగణనలో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా ఇది చేసేదానికి ఈ 5K రన్ అనేది అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మన నగర పంచాయతీలు కానీ మన మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఈ జిల్లాలో మనం ఈరోజు ఇది చేస్తున్నాము ఈ యొక్క 5K రన్ని. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా గమనించి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా 16 జరుగుతుంది. కాబట్టి అందరూ దాని ద్వారా కూడా జనగణన చేసుకోవాల్సింది అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం. జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇళ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16. భారతదేశ ప్రభుత్వం గృహమంత్రిత్వ శాఖ వారు చేపట్టినటువంటి జనగణన కార్యక్రమం 2027 అనేటువంటిది మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది. ఇప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అనేక మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వారి వారి వివరాలను నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా విద్యావంతులు మరియు వారి యొక్క బంధువులు బంధుమిత్రులందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా se.census.gov.in అనే వెబ్ లింక్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మీ వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మే 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ఈ సెన్సస్ ఎన్యూమరేటర్ ద్వారా వచ్చినప్పుడు వారికి మీ వివరాలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము.